స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము. క్రీస్తు ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియా సహోదరి సహోదరులారా, మొట్టమొదటగా మీకందరికీ కూడా దైవార్చన సంవత్సరంలోని మనము నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. కాబట్టి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజుతో మనము ఆగమన కాలంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ యొక్క ఆగమన కాలము అంటే ఏమిటయ్యా అంటే ఎదురు చూసే కాలం, నిరీక్షించే కాలం. రెండో రాకకు ప్రభు వస్తాడు, ఆయన రెండో రాకడ కోసం మనము ఎదురు చూసే కాలం అని కూడా మనము చెప్పవచ్చు. మరి ఈ యొక్క ఆగమన కాలము రెండు భాగాలుగా మనము విభజిస్తాం. మొదటి రెండు భాగాలు మనము దేవుని యొక్క రెండో రాకడ గురించి మనము ధ్యానిస్తాం. మొదటి 2 వారాలు. ఇంకా 3వ వారం నుంచి మనము ఏం చేస్తామంటే క్రీస్తు యొక్క జన్మము గురించి మనము ధ్యానించబోతున్నాం. అలా మొదటి 2 భాగాలు 2 వారాలు రెండో రాకడ గురించి మనము ధ్యానిస్తాము. తర్వాత 2 వారాలు మనము క్రీస్తు యొక్క జన్మం గురించి మనము ధ్యానించబోతున్నాం. మరి ఈ 4 వారాలలో 4 రకాలుగా మనం వింటాం. అందులో మొట్టమొదటి ఆదివారాన్ని హోప్ అనగా నిరీక్షించండి అని ఆ ఆదివారం మనకు నేర్పిస్తుంది. 2వ వారం మనము సమాధానముగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి అని నేర్పిస్తుంది. 3వ వారము సంతోషంగా ఉండండి అని మనకు నేర్పిస్తుంది. ఇంకా 4వ వారము ఆ ప్రేమామయుడు జన్మించబోతున్నాడు, రక్షకుడు జన్మిస్తాడు, అంత ప్రేమామయం అంటూ ఇలా 4 వారాలు మనకు ఆ దేవుని యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇంకా ఈరోజు మనము మొట్టమొదటి ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. మరి ఈ ఆదివారం నాడు మనం ధ్యానించే అంశం ఏమిటయ్యా అంటే నిరీక్షించండి. దేనికోసం నిరీక్షించాలి అంటే సంతోషం కోసం ఎదురు చూడాలి, సంతోషం ఇచ్చే ప్రభు కోసం నిరీక్షించాలి అని ఈరోజు 3 పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈరోజు మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, యూదా ప్రజలకు, అయ్యా యూదా ప్రజలారా, దేవుడు మీకు చేసినటువంటి ప్రమాణము లేదా వాగ్దానమును ఆయన నిలబెట్టుకునే రోజులు వచ్చుచున్నవి అంటున్నాడు. మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క భరోసాను ప్రభు తీర్చబోతున్నాడు, వాటన్నిటి కూడా నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఆయన నెరవేర్చే రోజులు ఇంకా రాబోతున్నాయి అని వారికి చెప్తూ ఉన్నాడు. మరి ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు ఇశ్రాయేలు ప్రజలకైనా అంటే కాదు, కానీ మన అందరికీ, నేటి సమాజంలో మనమందరికీ కూడా ఆ ప్రవక్త మాటలు మరల ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకని? అయ్యా ప్రభు వస్తున్నాడు, ఆయన మనతో చేసినటువంటి ఒడంబడిక నెరవేర్చుకోవడానికి వస్తున్నాడు, నిరీక్షించండి, సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండాలి అంటే ఇదిగో ఈ పాత జీవితానికి ముగింపు పలికి, ఈ యొక్క ముగింపు పలకడం అంటే ఏంటిది? ఇదో ఈ అలవాటును మానుకొని, ఈ వ్యసనాన్ని నేను వదులుకొని నూతనంగా జీవించాలి, ఎదురు చూడాలి, నా ప్రభు కోసం నిరీక్షించాలి. ఆయన వస్తాడు, మా ప్రార్థన ఆలకిస్తాడు, మా యొక్క బతుకు ఈ యొక్క ఘోరమైనటువంటి జీవితాల నుండి మమ్మల్ని విముక్తి చేస్తాడు, అందుకని మేము సిద్ధపడుతున్నామని చెప్పగలిగారు. అదే ఈరోజు మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. వారికి తెలియచేయడమే కాదు, నేడు మనకు కూడా ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇంకా సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు చాలా చక్కగా అంటున్నాడు, ఇదిగో ధైర్యముతో ఉండండి, ధైర్యముతో మీరు తల ఎత్తుకొనండి, ఏరైనా రక్షణ కాలము ఆసన్నమైనది అంటున్నాడు. ఏమి
కాలం ఆసనమైన అవుతున్నాడు. రక్షణ అంటే ఏంటిది? అయ్యా, మేము ఎన్నో రోజులకు కష్టాలు పడుతున్నాము, ఎన్నో రోజులకు మేము ఇబ్బందులు పడుతున్నాము, ఎన్నిసార్లు ఏ పని తలపెట్టినా కానీ అది నెరవేరటం లేదు, అన్ని కూడా వెనక్కి పోతున్నాయి కానీ ముందుకు పోవటం లేదు అని నిరుత్సాహంతో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ సమస్యలకు ఇంకా ముగింపు పలకబోతున్నాను, వీటన్నిటికీ కూడా నేను సంతోషాన్ని ఇచ్చే రోజులను ఇవ్వబోతున్నాను, కాబట్టి ఇదిగో నేను వస్తాను, ఆ వచ్చే కాలము ఆసన్నమైనది అంటున్నాడు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువు చెప్పే మాట అదే. ఇదిగో మీరు ధైర్యం తెచ్చుకొని తలెత్తుకొనండి, ఎలైనా రక్షణ కాలము ఆసన్నమైనదని. ఈ మాటలనే పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు నేర్పిస్తూ ఉన్నారు. అమ్మా, మేము ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించామో, క్రీస్తు ప్రభు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో మీరు కూడా అదే విధంగా ఉండండి, ఎందుకంటే ఆ ప్రభు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు మనను, ఆయన మనందరినీ కూడా పరిశుద్ధులుగా తయారు చేయబోతున్నాడు. వీటని ముందు ఇలా పరిశుద్ధంగా ఉంటే ఆయన సమక్షముకు వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనలను నిందారహితులుగా చేస్తాడు. నిందారహితులు, వీడు పరిశుద్ధులని మనకు సర్టిఫికెట్ ఇస్తాడు అని చెప్పగానే చెబుతున్నాడు పునీత పౌలు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఎవరి కోసం నిరీక్షిస్తున్నాం? ఈ నిరీక్షణ అనేది మన జీవితంకి ఒక ఎండ్ కార్డ్ లాంటిది కాదు, కానీ ఆనందానికి ఒక పునాది లాంటిది అని చెప్పొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సంఘటన మీకు పంచుకుంటాను. మా యొక్క ఫ్రెండ్, మా స్నేహితుడు హాస్టల్లో ఉండేవాడు. వారికి నెలకు ఒకసారి వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి వారితో మాట్లాడడానికి అవకాశం ఉంది వారికి. అలా ఒక నెలలో వాళ్ళ తల్లిదండ్రులు తిండి బండారాలు, తర్వాత బిర్యానీ అన్ని తీసుకెళ్ళి తన కుమారుడికి ఇచ్చి తినబెట్టి వచ్చాడు. అప్పుడు వచ్చేటప్పుడు ఆ యొక్క చిన్నారి బిడ్డ ఏడుస్తున్నాడు. అప్పుడే పోతున్నావా, అప్పుడే టైం అయిపోయిందా, మళ్ళీ ఎప్పుడు వస్తాను కదా, మళ్ళీ నెలకు వస్తాను కదా అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు తెచ్చినటువంటి ఆ తిండి బండాలన్నీ కూడా తన రూమ్లో పెట్టుకున్నాడు. రోజుకి ఎప్పుడు వస్తుందా మా అమ్మ, ఎప్పుడు 1వ తేదీ వస్తుందా, ఎప్పుడు మొదటి శనివారం వస్తుందా, ఎప్పుడు 2వ ఆదివారం వస్తుందని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి నా స్నేహితుడు ఎదురు చూస్తుంటారు. ఎందుకు? నా తల్లి ఇచ్చినటువంటి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, ఆ వస్తువులు అయిపోబోతున్నాయి, ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ వాళ్ళు వచ్చేంత వరకు నేను వీటిని దాచి పెట్టుకొని రోజు కొంచెం కొంచెం తింటూ మా అమ్మ నాన్నల కోసం ఎదురు చూడాలని వస్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న వస్తారో అప్పుడు తనకు ఉన్నదంతా కూడా తెలియపరుచుకుంటాడు. తన హాస్టల్లో జరిగిన అన్ని కూడా వారి యొక్క తల్లిదండ్రులతో పంచుకుంటాడు. ఎందుకు? ఇన్ని రోజులుగా ఓపికతో అక్కడ మంచి జరిగినా, చెడు జరిగినా, బాధ జరిగినా, కష్టం జరిగినా, ఏది జరిగినా తన మనసులో పెట్టుకొని ఎప్పుడైతే వారి యొక్క తల్లిదండ్రులు చూడడానికి వస్తారో అప్పుడు వారితో పంచుకుంటారు. అప్పుడు వారి బాధలు చెప్పుకుంటారు. అప్పుడు సరే నాయన, దానికి పరిష్కారాన్ని వాళ్ళు తెలియజేస్తారు. అదే ఈరోజు మనం చేయవలసింది. ఏ విధంగా అయితే హాస్టల్లో ఉంటారో పిల్లలు, ఏ విధంగా అయితే వారి తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తారో, రైతు పంట కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో, 9 మాసాలు ఆ తల్లి తన గర్భంలో ఉండే బిడ్డ కోసం ఏ విధంగా 9 నెలలు ఎదురు చూస్తుందో, మనం కూడా ఆ ప్రభు కోసం ఎదురు చూస్తుండాలి. ఆ ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను సిద్ధముగా ఉంటాను, ఆ ప్రభు కోసం నా హృదయాన్ని పసుల పాకగా మార్చుకుంటాను, ఆ ప్రభు కోసమే నేనే అందమైనటువంటి ఒక దేవుని బిడ్డగా, అందమైనటువంటి పసురుపాక అనే భవనాన్ని, నా హృదయాన్ని ఒక ఆలయముగా మార్చుకుంటాను అని మనం చెప్పగలిగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆగమన కాలం మొదటి వారంలో మనం ప్రశ్నించుకుందాం. నేను నిజంగా ప్రభు కోసం సిద్ధపడుతూ ఉన్నానా? నేను నిజంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసము నేను ప్రతినిత్యము నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇక దివబలి పూజలో మన ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాకు ఓపికతో నీ కోసం ఎదురు చూసే మంచి మనసు నాకు దయచేయండి.
మా యొక్క మారు మనసు కోసము ఆ కలువరిలో నీ యొక్క రక్తాన్నే మా కోసం ధారపోసి మా కోసం ఎదురు చూసి ఉన్నారు. మేము కూడా ప్రభువా మా కుటుంబంలో ఉన్నటువంటి వారి కోసము, మా బంధువుల కోసము ఎన్నో ఏళ్ళుగా ఒకరితో ఒకరంటే మాకు ఇష్టపడదు, వాళ్ళు ఇది చేశారు అది చేశారు అంటూ మనస్పర్ధలు పెంచుకుంటూ దూరాన్ని పెంచుకుంటున్నాం. ఇదిగో వారందరినీ ఐక్యము చేసుకొని మరలా మీకు బిడ్డలుగా ఉండే భాగ్యము ప్రభువా మాకు దయచేయమంటూ ఇక దివబలి పూజల ప్రార్థన చేద్దాం. ఆమేన్.